లైఫ్ చేంజ్ అంటే ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. మీరు ఒకవేళ ఆన్సర్ చెప్పాలనిపిస్తే చెప్పండి, లేకుంటే వద్దు. సో ఒక పాట కోసము ఆర్పి పట్నాయక్ గారు స్టూడియోలో రికార్డింగ్ అవుతుంది. నేను కూడా వచ్చాను. సో వరకుప్పల గారు వస్తున్నారు అనేసి అంటే నాకు కూడా అంటే ఇన్ని సినిమాలు చేసి సంపంగి నుంచి ఉన్నారు కదా, ఏ కార్లో వస్తారో అనేసి అనుకుంటే బయటనే కూర్చుంటే ఒక బండి వేసుకొని వచ్చి హెల్మెట్ తీసుకుంటూ ట్రాఫిక్ బాగుంది పై అనుకుంటూ లోపలికి వచ్చారు. అంటే జనరల్గా సినిమాలకి సక్సెస్కి బంగ్లాలు కార్లే కొలమానాలు జనరల్ సినిమా ఫీల్డ్లో. సో ఇన్ని సినిమాలు చేసి ఇప్పుడు కీరవాణి గారితో వర్క్ చేశారు. అంటే ఇంకా అదే స్థితిలో ఉన్నారు, మీకన్నా వెనుకొచ్చిన వాళ్ళు చాలా మంచి స్థితిలో ఉన్నారు. దీనికి కారణం ఏమై ఉండొచ్చు? అంటే ఇందులో రెండు ఉంటాయి. ఏంటంటే చాలామంది అంటే నాకు తెలిసి 90% ఒక పేరు ఒక సక్సెస్ రాగానే వాళ్ళు ఏమనుకుంటారంటే మనం ఒకటి మెయింటైన్ చేయాలి, మన దగ్గర లేనిది ఏదో మెయింటైన్ చేయాలి, మనం ఏదో ఆకర్షణగా కనపడాలని అనుకుంటారు. దానికోసం పాపం వాళ్ళు చాలా కష్టపడతారు, అప్పులు చేస్తారు, లోన్లు తీసుకుంటారు. ఇంకా కావాలంటే వాళ్ళకు కొంచెం స్నేహితులు హెల్ప్ చేస్తారేమో తెలియదు. అంటే నాకు ఒక స్నేహ బృందం లేదు, నాకు ఇంట్లో అసలు ఎంకరేజ్మెంట్ లేదు. సో ఇంటోళ్ళు నాకు హెల్ప్ చేయాలన్నా వాళ్ళ దగ్గర కూడా ఏం లేదు. సో నాకేంటంటే నాకు చిన్నప్పటి నుంచి నేను నా స్ట్రగుల్స్ అవన్నీ చూశాను కాబట్టి నేను చేసే పని మాట్లాడాలి, నేను చేసే పని నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళాలి. నా అవుట్ఫిట్ కాదు, నేను కార్లో వస్తానా, బైక్లో వస్తానా, నడుచుకుంటూ వస్తానా అనేది నాకు అనవసరం. నేను అంటే నాకు నా అండర్లో లేనిది ఏం ట్రై చేయను. నేను అప్పులు చేయడం, మళ్ళీ టెన్షన్ పడడము, దానివల్ల ఏంటంటే మనలో ఉన్న టాలెంట్ అనేది కొంచెం ఆ టెన్షన్ వల్ల తగ్గిపోతుందేమో అని ఒకటి. నేను ట్రై చేయలేదు యాక్చువల్గా. నేను ఇప్పుడు కూడా ఇన్ని సినిమాలు చేశాను కదా, ఇప్పుడు కూడా నేను బైక్లో తిరిగిన, కార్లు ఉన్నాయి, 2 కార్లు ఉన్నాయి. బట్ ఏంటంటే నాకు ట్రాఫిక్ భయం ఎక్కువ. ఈ ట్రాఫిక్లో కార్ తీయడం నాకు ఇష్టం ఉండదు. బైక్ అనేది చాలా ఈజీ గోయింగ్ కదా, ఎక్కడికైనా టపటప వెళ్ళిపోవచ్చు. నేను ఎందుకంటే ఈ క్వశ్చన్ అంటే వేరే విధంగా అని కాదు, ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారు ఇండస్ట్రీలో, స్ట్రగుల్ అవుతూ ఉన్నారు, ఇప్పటికి ఒక సింగర్ గానే గుర్తిస్తున్నారు. అంటే మ్యూజిక్ కంపోజర్గా ఫుల్ ఫ్లెడ్జ్గా ఇప్పుడైతే లేదు. సో వేరే కొత్తగా అప్కమింగ్ వచ్చే వాళ్ళకి అంటే చూసి ఇటువంటి వాళ్ళని చూసి భయం వేస్తారు, ఇన్ని సంవత్సరాలు ఉన్నా కానీ వాళ్ళకి ఏం రాలేదు అని వెను తిరిగే అవకాశాలు ఉంటాయి. సో ఇన్స్పిరేషన్ కోసం ఈ క్వశ్చన్ అడిగాను. అయితే నేను అంటే జనాలకు ఏమనుకుంటా తెలియదు నాకు, కానీ నేను ఎప్పుడైతే అంటే నేను ఎప్పుడు ప్రేమ పల్లకి చేశాను, అది ఫ్లాప్ సినిమా. బ్యాచిలర్స్ చేశాను, హిట్ సినిమా. సంపంగి చేశాను, హిట్ సినిమా. సంపంగి తర్వాత మాకెందుకు ఇండస్ట్రీలో అంత గుర్తింపు ఇంత లేదు అంటే, ఇప్పుడు యాదిరెడ్డి గారు ఎక్కడో నల్లకుంటలు ఉండేవారు. సో మాకు ఇండస్ట్రీ సానాజిరెడ్డి గారు ఒక ఇండస్ట్రీ, ఈ సినిమా ఇండస్ట్రీ ఒక ఇండస్ట్రీ, 2 ఇండస్ట్రీలు అనమాట. మధ్యలో చాలా ఉన్నాయి, మాకు అసలు టచ్ లేదనమాట. సో దానివల్ల మాకు ఇంకోటి, మాకు వచ్చే పేమెంట్లు కూడా ఏమి ఉండవు అప్పుడు. అప్పట్లో ఏదో అవకాశం ఇచ్చాం పొమ్మన్నట్టుగా ఉండేది. ఇప్పుడంతా బాగానే ఉంది కదా సార్? ఇప్పుడు అంటే పెళ్ళయ్యే వరకు కూడా నేను ఎవరిని డబ్బులు నాకు ఏంటంటే అడగబుద్ధి కాదు. ఒక్కసారి అడుగుతాను, చేశాను కాబట్టి ఒకసారి అడుగుతాను, వాళ్ళు స్పందించలేదు, నేను ఇంకా అడగను. ఓకే సార్, వాళ్ళు ఇస్తే ఇచ్చినట్టు, లేదంటే లేదు. ఇంకా ఇప్పుడు బింబిసారాలో ఒక మంచి ఓ తేనె పలుకుల అమ్మాయి, దాంట్లో ఉక్కు లైన్ ఉంటుంది. అసలు అది ఎలా అవకాశం ఎలా వచ్చింది? కీరవాణి గారితో మీకు పరిచయం ఎప్పటి నుంచి? ఒకసారి దాని గురించి మాట్లాడండి. అయితే కీరవాణి గారికి ఈ పాటకు సంబంధం లేదు యాక్చువల్గా. అంటే నేను ఈ పాట చేసినప్పుడు కీరవాణి గారు లేరు ఆ సినిమాకి. ఓకే. ఫస్ట్ చిరంతన్ భట్ గారని మన శాతకర్ణి సినిమా చేశారు. సో ఆయన మ్యూజిక్ డైరెక్టర్. ఓకే. ఒరిజినల్గా ఆయన అంతకుముందే 2 పాటలు కూడా షూట్ అయిపోయాయి. అది ఏమని తెలియదు, ఆయన ఈ సిచ్యువేషన్ కూడా పాట పంపించారంట. పంపించాక ఎందుకో డైరెక్టర్ గారికి అంటే ఆయన అనుకున్న దానికి రీచ్ అవ్వాలి కదా, తెలియదు. సడన్గా నాకు ఒకసారి ఫోన్ చేశారు. ఫోన్ చేసి, వరకుప్పల్ గారు, నేను ఇట్లా వశిష్ఠ అండి, ఒక సినిమా చేస్తున్నాను, మీరు ఎన్టీఆర్ ఆర్ట్స్కి వస్తారు ఒకసారి. ఓకే సార్ అన్నాను. అప్పుడు కరోనా తర్వాత ఇమ్మీడియట్గా
కరోనా తర్వాత ఇంకా డల్ అయిపోయాం అంతా, అసలు ఇండస్ట్రీ ఉంటుందా లేదా ఏంటనే డైలామాలో ఉన్నాం కదా. సరే వెళ్ళిపోయాక ఆయన ఇట్లా సిచ్యువేషన్ చెప్పారు. చెప్పేసి ఈ సిచ్యువేషన్కి ఇది పీరియాడిక్ సినిమా అండి, దీనికి మనం సినిమా చూపిస్తేలాగా చేయలేం, అంత ఫాస్ట్గా చేయలేం, కానీ డ్యాన్స్ ఉండాలి, కానీ మెలోడీగా ఉండాలి. అది మేము ఇట్లా సెట్ కూడా వేసుకున్నాం సార్, పాట సెట్ అవ్వలేదు, అందుకని మీరు గుర్తొచ్చి ఫోన్ చేసాం అన్నారు. నేను అనుకున్నాను అంతకుముందు కిక్ 2లో వర్క్ చేశాను నేను, దానికి కంపోజింగ్ చేశాను కదా, అందుకని మీరే కంపోజ్ చేసి చేయాలండి అన్నారు. సరే ఓకే సార్, టైం ఎంత ఉంది అంటే మీరు ఇప్పుడు ఇచ్చిన ఓకే సార్ అన్నారు. అదేలాగా సార్ అంటే మీరు ఎంత వీలైతే అంత తొందరగా చేయండి సార్, ఎందుకంటే సెట్ రెడీగా ఉంది, మా పాటలేగా ఆగిపోయి షూట్ ఆఫ్ చేస్తామంటే నేను ట్రై చేస్తాను సార్ అంటే అంటే ఇది నాకు సడన్గా వచ్చింది, నాకు అంటే ఇలా ఉంటుందని తెలియదు, ట్రై చేస్తానని ఇట్లా ఎన్టీఆర్ ఆర్ట్స్ దిగి మెట్లు దిగి కార్లో కూర్చోగానే ఒక ట్యూన్ వచ్చేసింది నాకు. ట్యూన్ అక్కడే ట్యూన్ రికార్డ్ చేసుకొని దానికి ఒక లిరిక్ రాశాను, కార్లోనే పల్లవి అయిపోయింది. సరే నేను ఇంటికి వెళ్ళిపోయి కీబోర్డ్ పెట్టుకొని శృతి అంతా చూసుకొని చరణాలు చేసి నెక్స్ట్ డేకి వచ్చి వినిపించాను. వినిపిస్తే డైరెక్టర్ గారు కామ్గా ఉన్నారు, ఏమనలేదు. హరికృష్ణ గారు బాగుంది పాట అన్నారు. బాగుంది కానీ ఇది సినిమాలో అంటే నేను మామూలుగా ప్యాడ్ మీద కొడుతూ వినిపించాను అనమాట. బాగుంది కానీ ఎలా ఉంటుంది నాకు అర్థం కావట్లేదు అన్నారు. సరే సో ఒకసారి పని చేయండి సార్, నేను రికార్డ్ చేశాను మీకు పంపిస్తాను, మీరు వినండి, ఒక 10 సార్లు వినండి, ఓకే అంటే మనం వెళ్దాం, లేదంటే ఇంకోటి చేద్దాం. సరే విన్నాక నేను ఇంటికి వెళ్ళేసరికి హరికృష్ణ గారు ఫోన్ చేశారు. యాదగిరి ఏం చేస్తావు అంటే దీనికి ఏమైనా రిథమ్ ఏమైనా బ్యాకింగ్ వేసి పంపిస్తావా అన్నారు. సరే సార్ ఓకే అన్న. అప్పటికప్పుడు స్టూడియోకి వెళ్ళిపోయి అన్ని లైవ్ రిథమ్స్ అంతా వేసి కొంచెం బేసిక్ రికార్డింగ్ ఫ్లూట్ బిట్ కూడా విజిల్లో వేసి పంపించాను అనమాట. పంపించాక 7:30, 8 కల్లా పంపించాను. ఇంకా 9:30 వరకు చూశాను. నేను 9:30కి పడుకుంటా. 9:30 వరకు ఫోన్ రాలేదు. మ్యూజిక్ వేసాక నచ్చలేదేమో అనుకొని ఇంకా నేను సైలెంట్గా ఉన్నా. పొద్దున్నే 7 గంటలకు వశిష్ఠ గారు ఫోన్ చేశారు. సార్ అసలు ఏం పాట ఇచ్చారు తెలుసా మీరు, రాత్రి అంతా ఆఫీస్లో డ్యాన్స్ లేసారు పాటకి, చాలా థ్యాంక్స్ సార్, ఇంత షార్ట్ టైంలో మీరు ఇస్తారని అనుకోలేదు, వెరీ వెరీ థ్యాంక్స్ సార్ చాలా అని చెప్పి ఇంకా అప్పుడప్పుడు అది షూట్ పెట్టేశారనమాట. 17 అవర్స్లో చేసిన పాట. ఓ తేనె పలుకుల అమ్మాయి నీ తీగ నడుములో సన్నాయి బాగుందే. సూపర్ సార్. ఇంకోటి సార్, మీ మేనరిజం అదే ఆర్పి గారి స్టూడియోలో నేను మీ మేనరిజం గమనించాను. మీరు అంటే పాట పాడేటప్పుడు వేరే ట్యూన్లో పాడతారు, ట్యూన్ ఉంటే పాడినాక ఆ ట్యూన్కి వచ్చేసారు, ముందు గొంతును అలా ప్రిపేర్ చేస్తారు. ఆ క్రమంలో మీ క్రాఫ్ట్ని ఇలా అంటారు. మీ పవన్ కళ్యాణ్ ఫ్యానా సార్? ఇలా ఇలా అనుకుంటుంటారు. అట్లే జనరల్గా నాది ఈ సిల్కీ హెయిర్ కదా, చిన్నప్పటి నుంచి బాగా అంటే ఆటోమేటిక్గా పెరిగేది, నాకు తొందరగా పెరుగుతుంది హెయిర్. అది జనరల్గా చిన్నప్పుడు అంటే ఇట్లా అని అలవాటు ఉండేది. అది కొంచెం అది ఇక్కడికి వచ్చాక ఇలా అనుకోవడం అలవాటు అయింది. ఇట్లా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకున్నాం కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఒక సాంగ్ చేశారు మీరు, అంటే సినిమా సాంగ్ చేశారు. తనతో కలిసారా, సార్ని కలిసి మాట్లాడారా? పాట రికార్డ్ అయ్యాక ముందు మేము పాట చేసి ఆయనకు పంపించాము, ఊరికే మామూలు బేసిక్స్. కాటం రాయడా లేదంటే వేరే? ఇది పర్సనల్ సాంగ్. పంపించాక ఆయన అక్కడ అప్పుడు ప్రచారంలో ఉన్నారు, 2019 ఎలక్షన్స్ ప్రచారంలో ఉండి, ఎవరు చేశారు ఇంత బాగుంది పాట, రికార్డ్ చేసేయండి అని చెప్పారనమాట. రికార్డ్ చేశాక మేము దాని వీడియో అంతా చేశారు, వీడియో అంతా లిరికల్ అంతా చేసి ఇంకా అది రిలీజ్ అవ్వలేదు. సో రిలీజ్కు ముందు డైరెక్టర్ ఎవరైతే నాకు అవకాశం ఇచ్చారో రఘు అని, ఆయన దాని ప్రొడ్యూసర్ రామకృష్ణ గారు, దాని రైటర్ అండ్ ప్రొడ్యూసర్. ఆయన నాకు ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ గారు మీ గురించి బాగా అడిగారు, మీ నంబర్ కూడా తీసుకున్నారు, ఎనీ టైం కాల్ రావచ్చు అంటే సరే సార్ ఓకే థ్యాంక్ యూ.
అదే చాలా ఒక 1 month 2 months తర్వాత డిసెంబర్ ఎప్పుడు అనుకుంటా, అప్పుడు నాకు పవన్ కళ్యాణ్ గారి మన త్రివిక్రమ్ గారి కోఆర్డినేటర్ ఫోన్ చేశారు. చేసి ఇట్లా అదే పవన్ గారు కలవాలనుకున్నారు మిమ్మల్ని, ఒకసారి మీరు ఆయన గెస్ట్ హౌస్కి రండి అని అడ్రస్ ఇచ్చారు. వెళ్ళాక నేను అప్పటికి రాలేదు సార్. ఇలా ఆయన కూర్చున్నాను, అన్ని బుక్స్ ఉన్నాయి. కూర్చున్నాక ఆయన వచ్చారు, త్రివిక్రమ్ గారు ఆయన వచ్చారు. కలిసి అసలు మీరు ఒక తెలంగాణ వాసి ఉండి అసలు ఇంత బాగా మీరు ఎందుకు అనిపించింది, మీరు ఎలా చేశారంటే, అంటే అభిమానానికి తెలంగాణ అది ఏముండదు కదా సార్. నేను జస్ట్ నీకు నచ్చాలి, మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని చేశాను సార్, అంతే. నేను అది ఏం అనుకోలేదు. సంగీతానికి తెలంగాణ ఆంధ్ర ఏముండదు. అయితే ఆయన ముందే ఏమనుకున్నారంటే మొత్తం పాట కూడా నేను రాశాను అనుకున్నారు. బట్ నేను రాయలేదు సార్. యాక్చువల్గా రామకృష్ణ గారు అని ఆయన రాశారు. నేను కరెక్షన్ చేసి ఈ 4 లైన్లు హుక్ లైన్ ఏదైతే ఉందో అది నేను రాశాను, యాడ్ చేసి పెట్టాను. మ్యూజిక్ సింగర్ అంతా నేను. సింగింగ్ ఇంత బాగా ఇంతకుముందు ఏమైనా పాటలు పాడారు అన్నారు. అదే సార్ పాడుతూ ఉంటాను సార్ అప్పుడప్పుడు. సంపంగి ఆ సినిమాలో పాడాను. మీ వాయిస్ కూడా చాలా బాగుంది ఈ పాటకి, ఇలాగే ఉంచేద్దాం, మనం 26 జనవరికి రిలీజ్ చేద్దాం అని చెప్పి ఒక గంట సేపు మాట్లాడారు. త్రివిక్రమ్ గారు కూడా చాలా మెచ్చుకున్నారు. ఓకే సార్, మీ గురించి ఇంకా చాలా విషయాలు మాట్లాడాలి. మీ సినిమాలు అన్నీ ఇన్ని కావు. సో ఇప్పుడు అంటే సమయం కూడా తక్కువ ఉంటుంది కనుక, సో మీరు ఇప్పుడు చేయబోయే మన్మయి సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ మీరు ఒక మ్యూజిక్ డైరెక్టర్గా మీ యొక్క ముద్ర ఆల్రెడీ వేసుకున్నారు. సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ కావాలి. నేను అడగగానే వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.